రైట్. మరొక నేషనల్ ఇష్యూ అనేది మనం చూసుకున్నట్లయితే ఆ నేషనల్ ఇష్యూ ఏంటి అంటే ప్రధానంగా వార్తల్లో ఉండేటువంటి ఒక రిపోర్ట్ అనేది మనకి న్యూస్లో అనేది ఉండడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటి అంటే మనకి నీతి ఆయోగ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ మనకి నీతి ఆయోగ్ దేనికి సంబంధించి అంటే స్టేట్స్ యొక్క ఎనర్జీ మరియు క్లైమేట్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్ మనకి. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే యాక్చువల్గా మనకి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి. ఇప్పటివరకు ఈ రిపోర్ట్ అనేది మనకి నీతి ఆయోగ్ అనేది ఇవ్వలేదు. ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ ఇవ్వడం. రిపోర్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాల యొక్క శక్తి మరియు ఈ యొక్క క్లైమేట్ చేంజెస్ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి రిపోర్ట్. అయితే ఈ రిపోర్ట్ చర్చించే ముందు కొన్ని ప్రాథమిక అంశాలు అనేవి మీతో చర్చించడం జరుగుతుంది. ఏంటా ప్రాథమిక అంశాలంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి కొన్ని ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రపంచ పర్యావరణ పరంగా కొన్ని దేశాలు అనేవి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఏమంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేసి అంటారు. అంటే ప్రపంచ పర్యావరణ పరంగా పర్యావరణాన్ని రక్షించడం కోసం ఒక 17 గోల్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ 17 గోల్స్ అనేది ప్రతి దేశం కూడా సాధించాలి అని 2015వ సంవత్సరంలో పెట్టుకోవడం జరిగింది. ఆ గోల్స్ ఎప్పటి వరకు అంటే 2030వ సంవత్సరం వరకు. దీన్నే ఎస్డిజి గోల్స్ అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఏడాది కూడా కొన్ని సదస్సులు అనేవి జరుగుతాయి. అందులో ప్రధానమైనటువంటి సదస్సు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సదస్సు ఏదంటే మనకి COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అంటామండి. ఈ COP26లో నరేంద్ర మోడీ పంచామృతం అనేటువంటి ఒక మెథడ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పంచామృతం అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం కోసం భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలనే ఏంటంటే పంచామృతం అనేటువంటి పేరుతో. అందులో ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు ఏంటంటే 2070 నాటికి భారతదేశం అనేది 0% కర్బన ఉద్గారాలని విడుదల చేసే దేశంగా తయారవుతుందని, అదేవిధంగా గిగావాట్లు అంటే సౌరశక్తి గిగావాట్లు అనేది అంటే మేము ఇక శక్తి అనేది సౌరశక్తి అంటే ఏంటంటే ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉందో అది మేము సౌరశక్తి ద్వారా మాత్రమే ప్రొడ్యూస్ చేస్తామని, పునరుత్పత్తి అయ్యే ఇంధన వనరులనే 50% వాడతామని, ఇలా పంచామృతంలో కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని COP26 సదస్సు మనకి ఎక్కడ జరిగింది? ఇది లాస్ట్ ఇయర్ అంటే 2021 అక్టోబర్ నవంబర్లో గ్లాస్గోలో జరిగింది. అంటే బ్రిటన్ దేశంలో గ్లాస్గోలో జరిగింది. అందులో ప్రపంచ పర్యావరణం కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ తీసుకున్నాయి. అందులో భాగంగా ఇండియా కూడా తమ యొక్క నిర్ణయాలనే చెప్పింది. కానీ వాటిని సాధించాలనేటువంటి దృక్పథంతో ఇప్పుడు ఈ ఇయర్ మనకేం చేసింది? నీతి ఆయోగ్ అనేది ఏంటంటే స్టేట్స్ యొక్క ఎనర్జీ మరియు క్లైమేట్ అనేటువంటి ఒక రిపోర్ట్ని విడిచిపెట్టడం అనేది జరిగింది. అంటే శక్తి మరియు చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లైమేట్ చేంజెస్లో ఏ రాష్ట్రాలు అనేవి ప్రతిభావంతంగా పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక రిపోర్ట్ అనేది ప్రధానంగా విడిచిపెట్టారు. అంటే COP26లో మన దేశం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా ఏంటి అవ్వాలి? క్లైమేట్ చేంజెస్లో మార్పులు తీసుకురావాలి. వాతావరణం రోజు రోజుకి చూడండి వేడెక్కిపోతుంది. కాబట్టి అటువంటి వాతావరణానికి సంబంధించి కానీ విద్యుత్ అంటే ఎనర్జీ శక్తికి సంబంధించిన విషయాల్లో రాష్ట్రాలు అనేవి కీలకమైనటువంటి పాత్రను పోషించాలి. మరి దేశం అంటే ఏంటండి? దేశం అంటే రాష్ట్రాలే కదా. మరి రాష్ట్రాలు అనేవి ఎప్పుడైతే కీలకమైన పాత్రను పోషిస్తాయో దేశం అనేది ఆ గోల్స్ అనేది ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి COP26లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఈ మాట గురించి రీసెంట్గా నీతి ఆయోగ్ స్టేట్స్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజెస్ అనేటువంటి ఒక ఇండెక్స్ అనేది విడుదల చేసింది. ఈ ఇండెక్స్లో కొన్ని ప్రధానమైనటువంటి పారామీటర్స్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే కొన్ని అంశాలని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అది ఏంటి అంటే ఎనర్జీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో మొట్టమొదటిసారిగా డిస్కామ్స్ అనేవి అంటే మనకి విద్యుత్ అనేది ప్రొడ్యూస్ చేసేటువంటి సంస్థలను డిస్కామ్స్ అంటారు కదా. ఆ డిస్కామ్స్లకి అనేది ఎంత ప్రాధాన్యతనివ్వాలి,
అదేవిధంగా ఎనర్జీ రీసోర్స్ అనేవి ఎలా ఉపయోగించాలి, అదేవిధంగా ఎఫెక్టివ్ ఎనర్జీ, ఇటువంటి ప్రధానమైనటువంటి కొన్ని అంశాలను తీసుకుంటూ ప్రధానంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ యొక్క స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజెస్ సంబంధించినటువంటి ఈ రిపోర్ట్లో ప్రధానంగా 3 రకాలుగా తీసుకోవడం అనేది జరిగింది. ఒకటి ఏంటి, బిగ్ స్టేట్స్ అంటే పెద్ద రాష్ట్రాలు, దేశంలో ఉండేటువంటి పెద్ద రాష్ట్రాలను ఒక జాబితాగా ప్రకటించడం జరిగింది. రెండోది ఏంటంటే స్మాల్ స్టేట్స్ అంటే దేశంలో ఉండేటువంటి చిన్న రాష్ట్రాలని, అదేవిధంగా యూటీస్ని, ఈ విధంగా 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేస్తూ ఈ రిపోర్ట్లో అనేది ప్రతిభ కనబరిచినటువంటి రాష్ట్రాలని ప్రకటించడం జరిగింది. అందులో పెద్ద రాష్ట్రాలనే మనం తీసుకున్నట్లయితే పెద్ద రాష్ట్రాల్లో ప్రధానంగా మనకి ఏంటంటే గుజరాత్, అదేవిధంగా కేరళ, అదేవిధంగా పంజాబ్ అత్యంత ఎక్కువ ప్రతిభను అనేది కనబరిచినట్టుగా, అదేవిధంగా స్మాల్ స్టేట్స్ అనేవి తీసుకున్నట్లయితే మీరు ప్రధానంగా స్మాల్ స్టేట్లో గోవా, అదేవిధంగా త్రిపుర, అదేవిధంగా మణిపూర్, ఇవి చిన్న రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ ప్రతిభను అనేది కనబరుస్తున్నట్టు. ఇక మనకి యూటీస్ అనేవి చూసుకున్నట్లయితే చండీగఢ్, అదేవిధంగా మనకి ఇంకా ఏంటంటే చండీగఢ్ తర్వాత ఢిల్లీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే చండీగఢ్, ఢిల్లీ మరియు దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు, ఇలాంటి ప్రధానంగా ఏంటంటే బిగ్ స్టేట్స్ అని, స్మాల్ స్టేట్స్ అని యూటీస్ పరంగా అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి నీతి ఆయోగ్ ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజెస్లో భాగంగా పెద్ద రాష్ట్రాల్లో ముందంజలో ఉండేటువంటి రాష్ట్రం ఏదంటే మనకి గుజరాత్, చిన్న రాష్ట్రాల్లో ముందుండే రాష్ట్రం ఏదంటే గోవా, అదేవిధంగా చూసుకుంటే యూటీలో ముందంజలో ఉండేటువంటి యూటీ ఏదంటే చండీగఢ్, ఆ తర్వాత ఢిల్లీ, తర్వాత దాద్రా నగర్ హవేలీ. అత్యంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే మనకి ఛత్తీస్గఢ్ అనేది అత్యంత వరస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇందులో ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఏదైనా వార్తల్లో ఉండేటువంటి ఏదైనా ఒక రిపోర్ట్ అనేది వస్తే ఆ రిపోర్ట్కి సంబంధించినటువంటి ప్రధానంగా ఎవరిచ్చారు అనేది, అదేవిధంగా అందులో మొదటి ప్లేస్లో ఏమున్నాయి, సెకండ్ ప్లేస్లో ఏమున్నాయనేసి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈరోజు ప్రధానంగా 2 రిపోర్ట్లు అనేవి చర్చించాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్, అందులో ఇండియా ర్యాంక్ ఎంత చెప్పండి, చెప్పుకున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన దేశానికి సంబంధించిన నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించినటువంటి రిపోర్ట్, ఇందులో యూటీస్ని, స్మాల్ స్టేట్స్ని, బిగ్ స్టేట్స్ని ఈ విధంగా తీసుకుంటూ ప్రధానంగా మనకి ఏంటంటే న్యూస్లోకి అనేది ఈ రిపోర్ట్ రావడం అనేది జరిగింది. అదేవిధంగా న్యూస్లోకి వచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే మనకి యూపీఎస్సి అనేది ఒకటి న్యూస్లోకి వచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే NCW అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ అనేటువంటి ఈ 2 సంస్థలు కూడా మనకి న్యూస్లోకి రావడం జరిగింది. మనకి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేటువంటి ఒక లెసన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు అనేసి ఉంటాయి. మరి రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంటో తెలిస్తే వీటి గురించి అనేది మనం ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చెప్తాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూడండి. స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూసుకున్నట్లయితే మనకి ఒక సంస్థని రాజ్యాంగబద్ధ సంస్థ, ఒక సంస్థని రాజ్యాంగేతర సంస్థ అని ఎలా అంటాం అంటే కాన్స్టిట్యూషనల్ బాడీగా ఒక సంస్థ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఒక సంస్థని ఎలా గుర్తిస్తామంటే గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలో ఉండేటువంటి ఏ ఆర్టికల్లోనైనా ఆ సంస్థ గురించి అనేది ప్రస్తావిస్తే, రాజ్యాంగంలో ఉండే ఏ ఆర్టికల్లోనైనా ఆ సంస్థ గురించి అనేది ప్రస్తావిస్తే దాన్ని ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా చెప్తారు. అలా కాకుండా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా ప్రస్తావించకుండా చట్టం ద్వారా అనేది ఒక సంస్థ అనేది ఏర్పడితే ఆ సంస్థను ఏమంటారంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా పిలవడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారు, రాజ్యాంగేతర సంస్థగా పిలవడం అనేది జరుగుతుంది. ఈ ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీని 2 రకాలుగా తీసుకుంటారు. ఒకటి ఏంటంటే పార్లమెంట్ యొక్క చట్టం చేసి ఆ సంస్థల్ని ఏర్పాటు చేస్తుంది.
నెక్స్ట్ వన్ ఏంటంటే 2 క్యాబినెట్ తీర్మానం ద్వారా అంటే క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా అనేది కూడా ఏంటంటే ఆ సంస్థని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ 2 రకాలుగా ఏర్పడవచ్చు. ఒకటి ఏంటి, పార్లమెంట్ చట్టం చేసి ఏర్పాటు చేస్తుంది. 2 ఏంటి, క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి కదా, ఆ క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి అనేది ఒక సంస్థను ఏర్పాటు చేస్తాయి. ఇలా చట్టం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థను కానీ క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థను కానీ ఏమంటారంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగేతర సంస్థ అని పిలుస్తారు. అలా కాకుండా రాజ్యాంగంలో అనేది ఏదైనా ఒక ఆర్టికల్లో ఒక సంస్థ గురించి ప్రస్తావిస్తే దాన్ని ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తే మీకు గుర్తుంటుంది కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, చూడండి. కాన్స్టిట్యూషనల్ బాడీ ఎగ్జాంపుల్ ఏంటి, అసలు అంటే ఏంటి, డెఫినేషన్ గుర్తుండాలి కదా. ఏంటి, రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ద్వారా ప్రస్తావించినటువంటిది అని చెప్పాం కదా. రాజ్యాంగంలో ప్రస్తావించిన ఒక ఆర్టికల్ చూసుకుంటే ఇప్పుడు 280 ఆర్టికల్, చెప్పండి మీరు 280 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది ఒకసారి చెప్పండి. 280 ఆర్టికల్ ఫైనాన్సీ కమిషన్ గురించి అనేది చెప్తుంది కదా. ఫైనాన్సీ కమిషన్ గురించి 280 ఆర్టికల్ చెప్పిందంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థే కదా. 279A ఏం చెప్తుంది, జిఎస్టీ గురించి చెప్తుంది. కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏంటి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థే కదా. అదేవిధంగా 324 ఆర్టికల్ అనేది ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అంటే రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్లో అనేది ప్రస్తావిస్తే దాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా ప్రస్తావిస్తారు. మరి రాజ్యాంగబద్ధ సంస్థ కానిది ఏంటంటే పార్లమెంటు ఒక తీర్మానం ద్వారా లేదా పార్లమెంట్ కాకుండా క్యాబినెట్ ఒక తీర్మానం ద్వారా కూడా ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటారంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని పిలవడం జరుగుతుంది. అలా రాజ్యాంగంలో సంస్థలు 2 రకాలు. మరి ఈరోజు ఏమొచ్చింది న్యూస్లోకి, ఈరోజు ప్రధానంగా యూపీఎస్సీ అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అనేది న్యూస్లోకి వచ్చింది. యూపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ అని ఎట్లా చెప్తున్నామంటే మనకు భారత రాజ్యాంగంలో 14th పార్ట్ అనేది మీకు తెలుసు. భారత రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చెప్పండి, 25 పార్ట్స్ ఉన్నాయి కదా. ఆ 25 పార్ట్స్లో 14th పార్ట్ ఏదైతే ఉందో ఈ 14th పార్ట్లో మనకి ప్రధానంగా 308 ఆర్టికల్ నుండి 323 ఆర్టికల్ వరకు మనకేం చెప్తుందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి అనేది చెప్తుంది. అంటే ఉద్యోగాల కోసం కొన్ని కమిషన్లు అనేవి భారతదేశంలో పనిచేస్తాయి, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి అనేది చెప్తుంది. అలా మనకి రాజ్యాంగంలో ఈ ఆర్టికల్లో చెప్పారు కాబట్టి ఇది ఏ సంస్థ అవుతుంది చెప్పండి, రాజ్యాంగబద్ధ సంస్థ అవుతుందా లేదా రాజ్యాంగేతర సంస్థ అవుతుందా? ఆర్టికల్లో చెప్పారు కాబట్టి ఇదేమవుతుంది, రాజ్యాంగబద్ధమైన సంస్థ. రాజ్యాంగబద్ధమైన సంస్థే కాదండోయ్, ఇది ఒక స్వతంత్ర పద్ధతి లేదా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. స్వతంత్ర ప్రతిపత్తి అనే కొత్త మాటను వాడాను. అంటే ఏంటి, దీని మీద ఎవరి యొక్క డిపెండెన్స్ అనేది ఉండదు, ఇది కూడా ఎవరి మీద డిపెండ్ కూడా అవ్వదు. కాబట్టి ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. అసలు ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే మీరు భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో 1919 చట్టం అనేది వస్తుంది. చెప్పండి, 1919 చట్టాన్ని ఏమంటారు, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ యాక్ట్ అనేసి అంటారు కదా, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ చట్టం అని అంటారు కదా, లేదా మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అని అంటారు కదా. అలా 1919 చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా ఏర్పడింది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇండియాలో ఏర్పడడం అనేది జరిగిందండి. ఈ ఇండియాలో దీన్ని 1935 యాక్ట్ ద్వారా ఏ విధంగా 1935 యాక్ట్ ఏమంటారు, ఇండియన్ గవర్నమెంట్ యొక్క బిగ్గెస్ట్ యాక్ట్గా పెద్ద చట్టంగా పిలుస్తారు కదా. ఈ చట్ట ప్రకారంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా మార్చారంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చారు. అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1935. మళ్ళీ భారతదేశానికి స్వతంత్రం అనేది వచ్చింది కదా, 1950లో స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీగా మార్చారు. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం అనేది జరిగింది. ఇది యూపీఎస్సీ గురించి ప్రస్తావన. మరి ఈ రోజు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ అనేది అపాయింట్ అయ్యారు. ఎవరు అంటే మనోజ్ సిరి అనేటువంటి ఒక పర్సన్ యూపీఎస్సీ చైర్మన్గా అనేది ఎన్నికవుతూ వార్తల్లోకి రావడం అనేది జరిగింది. కాబట్టి యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సిరి అనేది ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చారు. కాబట్టి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అనేది న్యూస్లోకి అనేది వచ్చింది. కాబట్టి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఈ పార్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ యాక్ట్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీని చేశారంటే 1919 యాక్ట్ ద్వారా. దాన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏ యాక్ట్ ద్వారా మార్చారంటే 1935. అదేవిధంగా 1950లో మళ్ళీ యూపీఎస్సీగా మారింది. మరి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే
భారత రాజ్యాంగం 315వ ఆర్టికల్ 315 ఆర్టికల్ ప్రకారంగా భారతదేశం ఏం చెప్తుందంటే సెంట్రల్ లెవెల్లో ఒక యూపీఎస్సీ అనేది ఉండాలి. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉండాలి. అదేవిధంగా 2-3 రాష్ట్రాలకు కలిపి 2 ఆర్ మోర్ దెన్ స్టేట్స్ కలిపి ఒక జేపీఎస్సీ అనేది ఉండాలి. అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉండాలి. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగం ప్రకారంగా ఏర్పాటు చేయాలని ఏ ఆర్టికల్ చెప్తుందంటే 315 ఆర్టికల్ అనేది చెప్తుంది. మరి ఈ 315 ఆర్టికల్ ప్రకారంగా ప్రతి కేంద్రానికి కూడా మన దేశంలో ఏంటి యూపీఎస్సీ పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఏం పనిచేస్తుంది? స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అందుకే మన రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరేంటి? ఏపీపీఎస్సీ అని చదువుతాం కదా మనం చదువుకునేటప్పుడు. అదేవిధంగా 2-3 రాష్ట్రాలకు కలిపి ఏంటి? జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది. మరి ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రీసెంట్గా ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు? మనకి మనోజ్ సిరి అనేటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ అయ్యారు కదా. కాబట్టి ఇందులో ఉండేటువంటి చైర్మన్స్ని కానీ లేదా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ని కానీ అపాయింట్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి అనేది ఉంటుంది. అపాయింట్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి అనేది ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారంగా అంటే 316 ఆర్టికల్ ప్రకారంగా చైర్మన్ని మెంబర్స్ని అపాయింట్మెంట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మరి యూపీఎస్సీ చైర్మన్ని అపాయింట్మెంట్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా ఎస్పీఎస్సీ అధికారం అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అపాయింట్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. మరి జేపీఎస్సీ ఉంది కదా, ఆ జేపీఎస్సీ యొక్క చైర్మన్ని మరియు సభ్యుల్ని అపాయింట్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి అనేది ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారంగా? 316 ఆర్టికల్ ప్రకారంగా. అదేవిధంగా వీళ్ళు రాజీనామా చేయాలనుకుంటే ఈ యూపీఎస్సీ చైర్మన్ కానీ ఎస్పీఎస్సీ చైర్మన్ కానీ వీళ్ళు రాజీనామా చేయాలనుకుంటే యూపీఎస్సీ జేపీఎస్సీ రాజీనామాను రాష్ట్రపతికి ఇస్తారు. అదేవిధంగా ఎస్పీఎస్సీ యొక్క రాజీనామాను ఎవరికి ఇస్తారంటే గవర్నర్కి అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎవరికి ఇస్తారు? గవర్నర్కి అనేది ఇస్తారు ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే. లేదా రాజీనామా చేయకుండా వీరి యొక్క పదవీ కాలం గురించి ఎప్పుడు ఏ ఆర్టికల్ చెప్తుందంటే 316(2) అంటే 316 సబ్ క్లాజ్ 2 అనేది చెప్తుంది. దేని గురించి చెప్తుంది? పదవీ కాలం గురించి చెప్తుంది. అంటే యూపీఎస్సీలో ఇప్పుడు మనోజ్ సిరి అనేది ఉన్నారు కదా, ఆయన వయసు అనేది 65 సంవత్సరాల వరకు లేదా 6 సంవత్సరాల వరకు. అంటే 6 సంవత్సరాలు అనేది పదవిలో ఉంటారు. 6 సంవత్సరాల కంటే ముందు ఆయనకి 65 ఇయర్స్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆయన పదవి విరామణ అనేది చేయాలి. అంటే 6 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్ అనేది ఆయన పదవి అనేది ఉంటుంది. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకోండి, 6 ఇయర్స్ ఆర్ 62 ఇయర్స్ అనే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి ఆయన 316 సబ్ క్లాజ్ 2 ప్రకారంగా ఆయన ఎంత టైం పీరియడ్ అనేది ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. రాజీనామా ఎవరికి ఇస్తారని చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన తొలగించవలసి వస్తే ఎవరిని? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తొలగింపు చేయాల్సి వస్తే ఏ ఆర్టికల్ చెప్తుందంటే 317 ఆర్టికల్ ప్రకారంగా సుప్రీంకోర్టులో అనేది ఆయన అంటే ఏదైనా దుష్ప్రవర్తన చేశారని ఏవైనా అక్రమాలు చేశారని నిరూపితమైతే సుప్రీంకోర్టు యొక్క ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఎవరు తొలగిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది తొలగించడం జరుగుతుంది. భారత రాష్ట్రపతి అనేది తొలగిస్తారు. నియమించేది భారత రాష్ట్రపతి యూపీఎస్సీ అధికారిని, తొలగించేది కూడా ఎవరు? మనకి భారత రాష్ట్రపతి తొలగిస్తారు. ఇక లాస్ట్ వన్ ఏంటంటే 323 ఆర్టికల్ ప్రకారంగా యూపీఎస్సీ యొక్క ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని పార్లమెంట్కి అనేది సబ్మిట్ చేస్తారు. ఎవరు సబ్మిట్ చేస్తారు? ప్రెసిడెంట్ అనేది సబ్మిట్ చేస్తారు. ఈ యూపీఎస్సీ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేయాలి? యూపీఎస్సీ రిపోర్ట్ అనేది ఎవరికంటే భారత రాష్ట్రపతికి అనేది సబ్మిట్ చేస్తే భారత రాష్ట్రపతి పార్లమెంట్కి సబ్మిట్ చేస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారంగా? 323 ఆర్టికల్ ప్రకారంగా. ఇది మనకి యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి గురించి మాట్లాడాం. ఎందుకు మాట్లాడామంటే రీసెంట్గా యూపీఎస్సీకి సంబంధించి ఏం జరిగింది? మనకి రీసెంట్గా యూపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏం జరిగిందంటే రీసెంట్గా మనకి ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ మనోజ్ సిరి అనేటువంటి వ్యక్తి ఎంపిక కావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చూసుకోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఇంకో ఎన్సీడబ్ల్యూ అనేటువంటి ఒక కమిషన్ అనేది న్యూస్లోకి వచ్చింది. అసలు ఎన్సీడబ్ల్యూ అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఏదైతే ఉందో అది మనకు న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ప్రధానంగా న్యూస్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే యాంటీ ఉమెన్ ట్రాఫింగ్
సెల్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేస్తూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది మనకి ఏంటంటే న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఏంటి యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ సెల్ అంటే ఏంటంటే యాక్చువల్గా చూడండి, మానవుల యొక్క క్రయ విక్రయాలు అనేవి నేరం కదా. ఆర్టికల్ 23 ప్రకారంగా భారతదేశంలో మానవుల యొక్క క్రయ విక్రయాలు అంటే స్మగ్లింగ్ కానీ, అదేవిధంగా స్త్రీలను అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆర్టికల్ 23 ప్రకారంగా నేరం భారతదేశంలో. అయితే ఈ యొక్క ఉమెన్స్ ట్రాఫికింగ్ ఈ మధ్యన ఎక్కువగా అయిపోతుంది. అంటే ఉమెన్స్ మీద అక్రమాలు కానీ, ఉమెన్స్కి సంబంధించినటువంటి ఏవైనా ట్రాన్స్పోర్ట్ అంటే ఒక దేశం నుండి మరొక దేశానికి అనేది స్మగ్లింగ్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు నేటి కాలంలో ఎక్కువగా పెరిగిపోతున్నాయండి. డ్రగ్స్ కానీ మనకి చూసే ఉంటారు, డ్రగ్స్ కేసెస్ కానీ ఏవి కానీ చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇటువంటి సందర్భంలో భారతదేశంలో ఈ NCW అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ అనేది ఏదైతే ఉందో అది ఉమెన్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం, మహిళల యొక్క రక్షణ కోసం యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ సెల్ అనేది అంటే ఒక పోలీస్ స్టేషన్ లాంటిటువంటి యాంటీ ఉమెన్స్ ట్రాఫికింగ్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ న్యూస్లోకి వచ్చింది. మరి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ అనేది ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ అనేది చూద్దాం. ఇది యాక్చువల్గా మనకి ఏమైందంటే పార్లమెంట్ 1990లో ఒక చట్టాన్ని చేయడం అనేది జరిగింది. 1990లో ఒక చట్టాన్ని అనేది చేసింది. దేనికోసం అంటే మహిళల యొక్క రక్షణ కోసం ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయాలని పార్లమెంట్ 1990 యాక్ట్ ద్వారా NCW అనేటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ని ఏర్పాటు చేయాలని చట్టం చేసింది. అలా చట్టం చేస్తే 1992లో ఈ NCW అనేది ఏర్పడింది, అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఏర్పడింది. అలా 1992లో ఏర్పడిన నుండి ఇప్పటి వరకు కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. మరి ఇది చెప్పండి, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ? ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఇదేంటి? చట్టబద్ధమైన సంస్థ లేదా రాజ్యాంగేతర సంస్థ. ఎందుకు? ఇది ఒక చట్టం ద్వారా, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది కదా, కాబట్టి ఇది రాజ్యాంగేతర సంస్థ లేదా చట్టబద్ధ సంస్థ అంటారు. చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి. మరి ఇదేం చేస్తుంది? దీని యొక్క ప్రధానమైనటువంటి విధులు ఏంటి? అసలు ఇదేం చేస్తుందంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఉమెన్స్ మీద వచ్చేటువంటి ఏవైతే చర్యలు అనేవి ఉంటాయో, అంటే ఉమెన్స్ మీద వచ్చేటువంటి చర్యలు అంటే ప్రధానంగా చూసుకోండి, ఈ యొక్క రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజ్యాంగంలో ఉమెన్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం కొన్ని యాక్ట్లు అనేవి ఉన్నాయి. అవి ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ఈ కమిషన్ చర్యలు అనేది తీసుకుంటుంది. అదేవిధంగా ఎక్కడైనా మహిళల మీద అక్రమాలు అఘాత్యాలు అనేవి జరిగితే, వాటికి సరైన విధంగా ఎవరంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జైల్లో ఉండేటువంటి మహిళల మీద ఎటువంటి రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను కూడా ప్రొటెక్షన్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ఈ NCWకి అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో ఉండేటువంటి చైర్మన్ కానీ, ఇందులో ఉండేటువంటి మెంబర్స్ని కానీ ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం అనేది అపాయింట్మెంట్ చేస్తారు. తొలగించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. వీళ్ళు రిపోర్ట్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అంటే రిపోర్ట్ కానీ, తొలగింపు కానీ, అపాయింట్మెంట్ కానీ టోటల్గా ఎవరు చూస్తారంటే కేంద్ర ప్రభుత్వం అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇది ఏ విధులు అంటే రాజ్యాంగంలో ఉమెన్స్ ప్రొటెక్షన్ కోసం కొన్ని ఉన్నాయి. 15వ ఆర్టికల్ కానీ 16వ ఆర్టికల్ కానీ ఉమెన్స్ ప్రొటెక్షన్ గురించి చెప్తుంది. అటువంటి ఉమెన్స్ ప్రొటెక్షన్ ఆర్టికల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టు, ఎక్కడైనా దేశంలో మహిళలకు అనేది ఇబ్బంది కలిగితే ఆ మహిళల యొక్క ఇబ్బందుల పైన ఈ యొక్క కమిటీ అనేది ఏంటంటే నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చూసుకోవాలంటే మనకి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ రీసెంట్గా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ న్యూస్లోకి వచ్చింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. కాబట్టి ఈ వీక్ న్యూస్లో ఒక చట్టబద్ధమైన సంస్థ, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అనేది న్యూస్లో అనేది ఉండడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏంటంటే మనకి ఈ యొక్క నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ అనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఏంటంటే న్యూస్లో అనేది వచ్చే దాంట్లో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిమండలికి సంబంధించినటువంటి ఒక అంశం అనేది న్యూస్లోకి వచ్చింది. రీసెంట్గా మీకు తెలిసిందే
మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త మంత్రివర్గాన్ని అనేది ఏర్పాటు చేస్తూ న్యూస్లో అనేది ఉండడం అనేది జరిగింది. ఈ కొత్త మంత్రిమండలి అనేది మనకి ఏ శాఖ ఏ మంత్రి అనేది అడగరు, కానీ దీని ద్వారా రాజ్యాంగానికి సంబంధించి మన కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం అనేది న్యూస్లోకి అనేది వచ్చిందని చూసుకోవాలి. అంటే ఇలా కొత్త మంత్రి మండలి అనేది ఇండియన్ పాలిటీలో ఏ ఆర్టికల్కి అనేది ఇంపాక్ట్ అవుతుంది, ఏ ఆర్టికల్కి ఇంపాక్ట్ అవుతుందంటే చూసుకోండి 164 సబ్ క్లాజ్ 1 ఆర్టికల్. 164 సబ్ క్లాజ్ 1 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒక రాష్ట్రంలో ఉండేటువంటి సీఎంని అపాయింట్మెంట్ చేసే అధికారం, ఆ సీఎం సలహాతో, సీఎం యొక్క రికమెండేషన్ లేదా సీఎం యొక్క సలహాతో ఇతర మంత్రిమండలి ఎవరైతే ఉంటారో ఆ మంత్రిమండలిని ఏర్పాటు అంటే ఆ మంత్రిమండలిని అపాయింట్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఏపీలో నూతన మంత్రిమండలి అనేది అంటే చాలామంది మంత్రులను అనేది జగన్మోహన్ రెడ్డి అనేది తీసి కొత్త మంత్రులను అనేది అపాయింట్మెంట్ చేశారు. ఆ న్యూస్ అనేది రీసెంట్గా మీరు చూశారు కదా, న్యూస్లో కూడా వస్తుంది కదా మనకి. అలా మనకి ఈ యొక్క నూతన మంత్రిమండలి ఏర్పాటు చేసే అధికారం నిజంగా సీఎంకి అనేది ఉండదండి. యాక్చువల్గా ఆ యొక్క అధికారం 164 రాజ్యాంగం ఎవరికి ఇచ్చిందంటే గవర్నర్కి అనేది ఇచ్చింది. అయితే ఇక్కడ చూడండి, సీఎంని అపాయింట్మెంట్ చేసే అధికారం కానీ సీఎం యొక్క సలహాతో, చీఫ్ మినిస్టర్ యొక్క సలహాతో ఇతర మంత్రిమండలిని అపాయింట్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి అనేది ఉంటుంది అని చెప్పేటువంటి ఆ యొక్క ఆర్టికల్ ఏదంటే మనకి 164 సబ్ క్లాజ్ 1 ఆర్టికల్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇలా ఎన్నికైనటువంటి ప్రభుత్వం అనేది ఉంటుంది కదా, ఇలా ఎన్నికైనటువంటి మంత్రిమండలి అనేది ఉంటుంది కదా, అలా ముఖ్యమంత్రి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మంత్రిమండలి, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమిష్టిగా ఎవరికి బాధ్యత అనేది వహించాలంటే విధానసభకు అనేది బాధ్యత అనేది వహించాలి. ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్ని సభలు అనేవి ఉంటాయి? ప్రతి రాష్ట్రంలో మ్యాక్సిమం ఒక సభ ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో 2 సభలు కూడా ఉంటాయి. విధానసభ, విధాన మండలి అనేసి ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే 2 సభలు ఉన్నాయి, విధాన మండలి, విధానసభ. అలా ఈ యొక్క ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా విధానసభలో తీసుకుంటారు. కాబట్టి సమిష్టిగా ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సమిష్టిగా విధానసభకు అనేది బాధ్యత వహించాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే 164 సబ్ క్లాజ్ 2 ఆర్టికల్. నెక్స్ట్ వన్ ఏంటి? 164 సబ్ క్లాజ్ 3 ఆర్టికల్. ఈ కొత్తగా ఏర్పాటు అయినటువంటి మంత్రిమండలి, నూతన మంత్రిమండలి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారంటే గవర్నర్ అనేది చేపించడం జరుగుతుంది. మన రాష్ట్ర గవర్నర్ ఎవరు చెప్పండి? బిశ్వభూషణ్ హరిచందన్ అనేటువంటి వ్యక్తి కదా. కాబట్టి ఆయన ఈ నూతన మంత్రిమండలి యొక్క ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారంగా? 164 సబ్ క్లాజ్ 3 ప్రకారంగా. కాబట్టి ఈ 3 ఆర్టికల్ కూడా న్యూస్లోకనే వచ్చాయి. ఎందుకు అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రిమండలి అనేది కొత్తగా అపాయింట్మెంట్ అయింది. ఇటువంటి సందర్భంలో 164 సబ్ క్లాజ్ 1, 164 సబ్ క్లాజ్ 2, 164 సబ్ క్లాజ్ 3 ఇవి ఇండియన్ పాలిటీలో స్టేట్ గవర్నమెంట్కి అనేది లింకప్ చేసుకోవాలి. ఈ పాయింట్ అనేది ఇది మనకి ఏంటంటే ఏపీ నూతన మంత్రిమండలి. ఇక్కడ ఏపీ నూతన మంత్రిమండలిలో ఏ మంత్రులు ఏ దానికి అనేది ఎప్పుడు మనకు అడగలేదండి, అందుకే అది లిస్ట్ అవుట్ కూడా నేను అనేది మీకు చెప్పడం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఆ నూతన మంత్రిమండలి ఏర్పాటు అయ్యేటప్పుడు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఇంపాక్ట్ అవుతాయి అనేది ఒకసారి చూసుకోవాలి. అదే మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒక స్కీమ్ అనేది న్యూస్లోకి అనేది రావడం అనేది జరిగింది. ఏంటి ఆ స్కీమ్ అంటే మనకి ఎంపీ ల్యాడ్స్ అనేటువంటి ఒక స్కీమ్ అనేది న్యూస్లోకి అనేది వచ్చిందండి. మనకి ఎంపీ ల్యాడ్స్ అనేటువంటి ఒక స్కీమ్. ఏంటి స్కీమ్? ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ ఏంటి అనేది చూద్దాం మనం. ఎంపీ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ అంటే మీకు తెలిసిందే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ల్యాడ్స్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. అంటే ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలు లోకల్ ఏరియా వాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం, లోకల్ అంటే ఏంటి? వాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసేటువంటి ఒక స్కీము. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో ఫస్ట్ చూద్దాం. అంటే కరెంట్ ఇష్యూ అనేది చూద్దాం. ఇది ఎందుకు ఈ న్యూస్లోకి వచ్చిందంటే యాక్చువల్గా మనకి ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఎంపీ ల్యాడ్స్ అనే పథకాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురండి అంటే ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదో నేను చెప్తాను మీకు. ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వడం లేదు కాబట్టి ఎంపీ ల్యాడ్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తిరిగి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురండి అని పార్లమెంట్లో ఒక కమిటీ అనేది ఉంటుంది. ఏంటి ఆ కమిటీ? పార్లమెంట్లో ఉండేటువంటి కమిటీ ఏంటంటే ఎస్టిమేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఎస్టిమేషన్ అంటే అంచనా కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అంచనా కమిటీ ఉంటుంది. అలా పార్లమెంట్లో ఉండే అంచనా కమిటీ ఏం చెప్తుంది ప్రభుత్వానికి? ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ అనే ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్లో లేదు, తిరిగి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురండి
తీసుకురండి అనేది మనకి ఏంటంటే న్యూస్లో కరెంట్ అఫైర్స్లోకి వచ్చినటువంటి ప్రోగ్రామ్. మరి ఏంటి ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు క్లియర్గా అనేది మనం చూద్దాం. యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ఎంపీ ల్యాడ్స్ ప్రోగ్రామ్ అనేది ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడు ఈ ప్రోగ్రాన్ని మొట్టమొదటిసారిగా ఎంపీ ల్యాడ్స్ అనేటువంటి ప్రోగ్రాన్ని ఎప్పుడు ఇండియాలోకి అనేది తీసుకురావడం జరిగిందంటే 1993వ సంవత్సరంలో ఇండియాలోకి తెచ్చారు. ఈ 1993లో ఇండియాలోకి తెచ్చారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చూడండి, లోక్సభలో మనకి ఎంపీస్ అనేది ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారు? 543 మెంబర్స్ ప్రెజెంట్ ఉన్నారు కదా. అదేవిధంగా రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు? 545 మెంబర్స్ ఉన్నారు, 245 మెంబర్స్ అనేది ఉన్నారు కదా. అలా రాజ్యసభలో ఉండేటువంటి ఎంపీలు, అదేవిధంగా లోక్సభలో ఉండేటువంటి ఎంపీలు, ఈ రాజ్యసభలో ఉండే ఎంపీలు, లోక్సభలో ఉండేటువంటి ఎంపీలకి ప్రతి ఇయర్ కూడా 5 కోట్లు అనేది డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కోట్లు ఇస్తారండి? ఒక్కొక్క ఎంపీ అంటే ఒక ఎంపీకి 5 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 కోట్లతో ఏం చేయాలి? వాళ్ళు ఏ నియోజకవర్గం నుండి అయితే ఎన్నికవుతారో ఆ నియోజకవర్గము డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డెవలప్మెంట్ కోసం ఆ ఎంపీ ఈ డబ్బులను అనేది ఖర్చు పెట్టాలి. అలా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఒక ఎంపీకి ప్రభుత్వం 5 కోట్లు అనేది ఇస్తుందండి. ఈ 5 కోట్లు కూడా ప్రతి సంవత్సరం 5 కోట్లు ఇస్తుంది. ఆ 5 కోట్లు ఆ నియోజకవర్గంలో ఆ ఎంపీ అనేది డెవలప్మెంట్ చేయాలి. ఇదే ఏ ప్రోగ్రామ్ అంటే ఎంపీ ల్యాడ్స్ ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు ఏమైందంటే 2020వ సంవత్సరంలో ఎప్పుడైతే మనకి కరోనా వైరస్ అనేది వచ్చిందో ఆ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ పథకాన్ని ఏం చేసిందంటే నెగ్లెక్ట్ చేయడం. నెగ్లెక్ట్ అంటే ఏం లేదు, డబ్బులు మొత్తం లేవు. ఇప్పుడు ఉండేటువంటి పొజిషన్లో ఎంపీలు కూడా డెవలప్మెంట్ చేయరు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఏం చేసింది, లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఆఫ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కరోనా పరిస్థితులు సర్దుమరిగాయి కాబట్టి తిరిగి ఈ ప్రోగ్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అని పార్లమెంట్లో ఉండేటువంటి ఈ అంచనాల కమిటీ ఎవరికి ఆదేశించింది? గవర్నమెంట్కి అనేది ఆదేశించడం జరిగింది. కాబట్టి తిరిగి ఎంపీ ల్యాడ్స్ అనే పథకం మళ్ళా మనకు అమల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి వచ్చింది కాబట్టి న్యూస్లోకి ఎంపీ ల్యాడ్స్ చూసుకోండి. ఫస్ట్ ఏంటి, ఎంపీ ల్యాడ్స్ అబ్రివేషన్ చూడాలి, ఏ ఇయర్లో ఇంప్లిమెంటేషన్ అయింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక నియోజకవర్గంలో ఉండే ఎంపీకి 5 కోట్లు ఇస్తారు. ఆయన ఏం చేయాలి? నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎంపీ చేసే ప్రతి 25 లక్షల పనిని, అంటే ఈ ఎంపీ ఏదైనా సపోజ్కి ఒక భవనాన్ని కట్టించాడు, దానికి 25 లక్షలు అయ్యాయి అనుకోండి. ఆ 25 లక్షల కంటే ఎక్కువ పని ఏదైతే ఉందో దాన్ని ఎవరు అనేది మనకి చూస్తారంటే, అంటే దాన్ని వెరిఫై చేసే అధికారి ఎవరంటే జిల్లాకు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉంటారో, అంటే కలెక్టర్ కదా, జిల్లాకు సంబంధించినటువంటి అధికారి ఏం చేయాలంటే వెరిఫై అనేది చేయాలి. ఈయన చేస్తున్నది కరెక్ట్గా ఉందా లేదా. అలా జిల్లా అధికారి అనేది ప్రతి 25 లక్షల పనిని ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంపీ ల్యాడ్స్ అనే ప్రోగ్రామ్ అవుట్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి చరిత్రలోకి సంబంధించినటువంటి ఒక పర్సన్ న్యూస్లోకి అనేది రావడం జరిగిందండి. ఎవరు ఆ పర్సన్ అంటే మనకి కందుకూరి వీరేశలింగం అనేటువంటి పర్సన్ మళ్ళా ఎందుకు న్యూస్లోకి వచ్చారు అంటే ఆయన ప్రధానంగా 175వ జయంతి వేడుకలు అనేవి న్యూస్లోకి రావటం అనేది జరిగింది. చూడండి, ఎవరైనా చరిత్రకు సంబంధించినటువంటి కొంతమంది పర్సన్ న్యూస్లోకి వచ్చేటప్పుడు ఎందుకు వచ్చారో ఆయన యొక్క జయంతి వేడుకలు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వీక్ మీకు కరెంట్ అఫైర్స్ అనేది చెప్పేటప్పుడు ఒక పర్సన్ గురించి, చరిత్రలో ఉండే ఒక పర్సన్ గురించి డిస్కషన్ చేసాం. మీకు గుర్తుందా లేదా ఒక్కసారి అది నాకు చెప్పండి. లాస్ట్ వీక్ అనేది కరెంట్ ఈవెంట్స్ అనేది డిస్కషన్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పర్సన్ జ్యోతిరావు బాపులే అని చెప్పుకున్నాం, గుర్తుందా? మహారాష్ట్రలో ఉండేటువంటి నిమ్న కులాలకు అనేది అనుకూలంగా ఈ యొక్క అగ్ర కులాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి 195వ జయంతి వేడుకలు అనేవి జరుపుకుంటున్నామని లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం, గుర్తుందా? 195 జయంతి వేడుకలు ఎవరికి? జ్యోతిరావు బాపులే అని చెప్పుకున్నాం. అటువంటి జ్యోతిరావు బాపులే యొక్క మనకి యొక్క బిరుదు కూడా చెప్పుకున్నాం. మహాత్మా అనే బిరుదు ఎవరిచ్చారు? సర్వజన సభ అనేటువంటి ఒక సభ ఇచ్చిందని చెప్పుకున్నాం. ఈయన పత్రిక ఏంటి? చాలా ఫేమస్ పత్రిక, ప్రీవియస్ క్వశ్చన్లో కూడా వచ్చిందని చెప్పుకున్నాం. ఏ పత్రిక? దీనబంధు అనేటువంటి ఒక పత్రిక అనేది రావడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. ఏంటది? దీనబంధు అనేటువంటి ఒక పత్రిక కూడా రావడం జరిగింది.
దేనబంధు అనేటువంటి ఒక పత్రిక కూడా రావడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. అలా దేనబంధు అనేటువంటి పత్రిక ఎవరిదంటే జ్యోతిరావు. ఈసారి మనకి న్యూస్లోకి వచ్చినటువంటి పర్సన్ ఎవరంటే 175వ జయంతి వేడుకలతో కందుకూరి వీరేశలింగం. ఈ కందుకూరి వీరేశలింగం ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మహిళా విద్య కోసం, మహిళల యొక్క ఉన్నతి కోసం అనేది పాటుపడినటువంటి ఒక గొప్ప సౌత్ ఇండియా అంటే దక్షిణ భారత విద్యాసాగరుడు అని ఎవరిని పిలుస్తారంటే కందుకూరి వీరేశలింగం. విద్యాసాగరుడు అనే బిరుదు ఎవరికి ఉంది? మనకి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అంటాం కదా, అంటే ఈశ్వర చంద్రకు ఉంది. భారతదేశంలో మహిళల విద్యకి, మహిళల ఉన్నతికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్. కానీ విద్యాసాగర్ అనే బిరుదు ఆయనకు ఉంది. కానీ సౌత్ ఇండియా అంటే మన దక్షిణ భారతదేశంలో విద్యాసాగర్ అనే బిరుదు ఎవరికి ఉందంటే కందుకూరి వీరేశలింగానికి ఉంది. ఈయన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళల మీద జరిగేటువంటి అనేక మూఢ విశ్వాసాలు, ఇప్పుడు నాచ్ వ్యవస్థ కానీ, లేకపోతే మనకి దేవదాసి సిస్టమ్ కానీ, లేకపోతే మహిళలు చిన్నపిల్లలకి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడం అంటే చైల్డ్ మ్యారేజెస్ కానీ, ఇవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సాంఘిక పరమైనటువంటి దురాచారాలనే ఉండేవి. ఆ దురాచారాలు ఎంత ఘోరంగా ఉండేవంటే కనీసం చిన్న పిల్లలండి, అప్పుడే పుట్టినటువంటి పాపకి ఒక ముసలాయనికి ఇచ్చి మ్యారేజ్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేవి ఆ రోజుల్లో, 18th సెంచరీ కాలంలో. అదేవిధంగా మహిళలు చదువుకోవాలంటేనే భయంగా ఉండేది, మహిళలు ఇల్లు దాటాలంటేనే ఒక పెద్ద టాస్క్గా ఉండేది. అటువంటి ఎన్నో మహిళల మీద జరిగేటువంటి అనేక దురాచారాలు, అనేక మూఢనమ్మకాల్ని రూపుమాపడంలో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పోరాడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం. నిజంగా ఈరోజు మహిళలకు అనేది స్వేచ్ఛ అనేది ఉంది అంటే అది ఈ మహానుభావుడు వల్లే. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క జయంతి, అది ఎన్నో జయంతి, 175వ జయంతి అనేది వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఈయనకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిరుదులు గుర్తుపెట్టుకోండి. ఈయన ఏమంటారు? ఆంధ్ర పునర్వికాస పితామహుడు అనేసి అంటారు, ఆంధ్ర వైతాళికుడు అనేసి అంటారు, గద్య తిక్కన అంటారు, గద్య వాగ్మయ బ్రహ్మ అని పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దక్షిణ భారత విద్యాసాగరుడు అని పిలుస్తారు, బహుదూర్ అనేటువంటి బిరుదులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా చరిత్రలో సంబంధించినటువంటి ఒక విషయాన్ని అనేది వస్తే, ఒక పర్సన్ వస్తే దానికి సంబంధించిన బిరుదులు, పత్రికలు, ఆర్గనైజేషన్, ఆయన స్థాపించినటువంటి సంస్థలు, పుస్తకాలు ఏవైనా ఉంటే ఆ పుస్తకాలు ఇవి ఖచ్చితంగా వస్తాయండి. కాబట్టి ఇన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం మనం. ఫస్ట్ ఈ బిరుదులు, ఈయన యొక్క బిరుదులు చెప్పండి. మనకు ఆల్రెడీ ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన మీద ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ ఎప్పుడు అడుగుతున్నారండి. ఏపీ హిస్టరీలో 1 or 2 మార్క్స్. మీకు ఏపీ హిస్టరీలో 3rd యూనిట్లో సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ఉంటాయి. అటువంటి సాంఘిక సాంస్కృతిక ఉద్యమాల్లో ఫస్ట్ పర్సన్ ఈయన గురించే మాట్లాడతాం మనం. కాబట్టి బిరుదులు ఏంటి? ఆంధ్ర పునర్వికాస పితామహుడు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి? ఆంధ్ర వైతాళికుడు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి? గద్య తిక్కన అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? గద్య వాగ్మయ బ్రహ్మ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి? దక్షిణ భారత విద్యాసాగరుడు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి? రావ్ బహదూర్. బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే రావ్ బహదూర్. ఇవన్నీ కూడా ఎవరి బిరుదులు అంటే మనకి ఈ యొక్క కందుకూరి వీరేశలింగం యొక్క బిరుదులు. ఈయన ఒక మ్యాగజైన్, ఈయన యొక్క ఒక పుస్తకం రాస్తారు. ఏంటి ఆ పుస్తకం అంటే మనకి ఈ యొక్క రాజశేఖర చరిత్ర అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తారు. ఇండియాలోనే ఫస్ట్ నావల్ ఏంటంటే రాజశేఖర అనేటువంటి ఈ యొక్క పుస్తకం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈయన ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈయన కొన్ని మ్యాగజైన్స్ కూడా రాశాడు మనకి. ఏంటి ఆ మ్యాగజైన్స్ అంటే వివేకవర్ధిని అని, అదేవిధంగా తెలుగు జనన అని, సతీహిత బోధిని అని, సత్య సంవర్ధిని అని ఇటువంటి కొన్ని మ్యాగజైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు బాలికల కోసం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి బాలికా ఉన్నత పాఠశాల మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో ఆడపిల్లలు అనేది చదువుకోవాలని మొట్టమొదటిసారిగా బాలికల కోసం ఒక పాఠశాలని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన. ఎక్కడ? రాజమండ్రికి చెందిన వ్యక్తి. కాబట్టి రాజమండ్రిలోనే ఒక బాలికా ఉన్నత పాఠశాలను మొట్టమొదటిసారిగా స్థాపించిన వ్యక్తి కూడా ఎవరంటే కందుకూరి వీరేశలింగం. ఈయన ఎందుకు న్యూస్లోకి వచ్చారంటే 175 జయంతి సందర్భంగా న్యూస్లోకి రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఒక కరెంట్ రిలేటెడ్ ఇష్యూగా తీసుకుంటారు. ఎక్కడితో మనకి ఏమైపోయాయంటే జాతీయ అంశాలు అనేవి కంప్లీట్ కావడం జరిగింది. ఒక్కసారి చూడండి, జాతీయ అంశాల్లో ప్రధానంగా మనకి ఏ విషయాలు అనేవి చర్చించడం అనేది జరిగింది ఒకసారి చూడండి. జాతీయ అంశాల్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ద్రవ్య సమీక్ష అనేది చర్చించడం అనేది జరిగింది. ఆర్బీఐ యొక్క ద్రవ్య సమీక్ష అనేది చర్చించడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క వర్చువల్ న్యాయం అనేది చర్చించాం మనం. ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అనేది మాట్లాడుకున్నాం. భారత్లో ఉన్న ఐఐటీల గురించి మాట్లాడుకున్నాం. ఒక చట్టబద్ధమైన సంస్థ, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ గురించి మాట్లాడాం. ఈ యొక్క రిపోర్ట్ గురించి మాట్లాడాం. ఎంపీ ల్యాడ్స్, అదేవిధంగా
ఏపీలో నూతన మంత్రిమండలి కొలుదేరింది 164 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ అని చూసుకోవాలి. కందుకూరి వీరేశలింగం, గౌతమ్ అదాని. మనకి బ్లూంబర్గ్ అనేటువంటి ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే మన భారతదేశానికి చెందినటువంటి ఈ గౌతమ్ అదాని ప్రపంచ కుబేరులో $118 బిలియన్ ఈయన 6th ప్లేస్లోకి అనేది వెళ్ళడం అనేది జరిగింది. అది ఒక న్యూస్లోకి వచ్చింది, మిస్లీనియస్గా గుర్తుపెట్టుకోండి గౌతమ్ అదాని గురించి. ఇవి జాతీయ అంశాలకు సంబంధించిన అంశాలు.